శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం. జై రామకృష్ణ. ఒకసారి ఒక దేవాలయంలో ఒక ఆధ్యాత్మిక ప్రసంగం జరుగుతోంది. మంచి తపస్సంపన్నుడైనటువంటి ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయనతో ప్రసంగం జరుగుతోంది అక్కడ. దానికి నేను కూడా వెళ్ళటం జరిగింది. చాలామంది వచ్చారు అక్కడ. అందులో నేను కూడా ఒక ప్రేక్షకుడిని. అయితే నాకు అంతకుముందు మనసులో రెండు సందేహాలు, అంటే రెండు సమస్యల గురించి సందేహాలు ఉండేవి. సరే, ప్రసంగం అయిన తర్వాత ఆయన్ని అడుగుదాం దానికి పరిష్కారాలు అని చెప్పి సరే కూర్చున్నాను ప్రసంగం అయ్యే వరకు. సరిగ్గా నా ప్రశ్నలు నా మనసులో ఏమున్నాయో వాటికి సమాధానాలు ఆయన ప్రసంగంలో వచ్చేసాయి. ఆయన్ని మళ్ళీ ప్రత్యేకంగా అడగవలసినటువంటి అవసరం కలగల. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రసంగం అయిన తర్వాత ఆయనతో అన్నాను అనమాట, ఇలా నేను రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను మిమ్మల్ని, అవి అడగకుండానే మీ ప్రసంగంలో వాటికి నాకు సమాధానాలు దొరికాయి, చాలా ఆశ్చర్యంగా ఉంది నాకంటే ఆయన అన్నాడు. ఈ ప్రసంగం అన్నది నేను చెప్పటం లేదు, అది పైనుంచి దిగి వస్తుంది, భగవంతుడి నుంచి దిగి వస్తుంది, నేను ఉపకరణాన్ని మాత్రమే. అది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ కూర్చున్నవారు ఎంతమంది అయినా సరే, 50 మంది కూర్చుంటే 50 మంది, 100 మంది కూర్చుంటే 100 మంది, అందరూ మనసులో ఏవో సంశయాలు ఆ సంక్షోభాలతో కూర్చుంటారు. ఆ కూర్చున్నప్పుడు అందరికీ కూడా ఈ ప్రసంగంలో సమాధానం దొరుకుతుంది. అది దాన్ని చక్కగా ఒక దాంతో పోల్చాడు ఆయన. ఈ సంక్రాంతికి మన వాళ్ళు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు ఇంటి ముందు, చుక్కల ముగ్గులు, చాలా చుక్కలు పెట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ఇది కూడా ఈ ప్రసంగం కూడా కూర్చున్నటువంటి భక్తుల్ని అలాగే ముగ్గులాగా కలుపుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే కూర్చున్న భక్తులందరూ కూడా ఆ పెట్టబడిన చుక్కలు లాంటి వాళ్ళు. ఆయన ప్రసంగం ఒక గీతలాగా బయలుదేరి అలా అందరినీ కూడా కలుపుకుంటూ అందరికీ కూడా సాటిస్ఫాక్షన్ జరిగేటట్టుగా వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు అందులో దొరుకుతాయి అన్నారు. అది నాకు చాలా ఆశ్చర్యం ఉంది. తర్వాత ఈ రామకృష్ణ ఆర్డర్లో ఈ సన్యాస శిష్యుల జీవితాలు చదువుతున్నప్పుడు ఇట్లాంటి సంఘటనే ఒకటి బ్రహ్మానంద స్వామి జీవితంలో, బ్రహ్మానంద స్వామి సర్వాధ్యక్షులుగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన, అది చదవటం జరిగింది. ఏమిటంటే అది, ఒకసారి ఆయన భువనేశ్వర్లో ఉన్నారు. వారణాసిలో రామకృష్ణ మిషన్వి 2 సంస్థలు ఉన్నాయి పక్కపక్కనే. ఒకటేమో రామకృష్ణ అద్వైత ఆశ్రమం అన్నది, ఇంకోటేమో సేవాశ్రమం. ఈ 2 సంస్థలు ఉన్నాయి. వీటిల్లో కొత్తగా చేరినటువంటి బ్రహ్మచారులు 2 గ్రూపులుగా ఏర్పడిపోయి వాళ్ళల్లో వాళ్ళు తగులాడుకోవటం, ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వినకపోవటం. అక్కడ తురియానంద స్వామి ఒక ఆయన, ఆ శారదానంద స్వామి, ఇద్దరు స్వాముల యొక్క వాళ్ళ యొక్క మాటలు కూడా వినకుండా వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. సరే, వాళ్ళు ఏం చేయాలో తోచక చివరికి ఏం చేశారంటే, అప్పటికి బ్రహ్మానంద స్వామి భువనేశ్వర్లో ఉన్నారు, ఆయన సర్వాధ్యక్షుడు. మహారాజు ఇలా జరుగుతోంది, మేమేం చేయలేకపోతున్నాము, వీళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నాము అంటే, నేను వస్తున్నానులే మీరేం మాట్లాడకండి అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఒక ఫైన్ మార్నింగ్ వచ్చారు, అక్కడికి వారణాసి వచ్చారు. ఇలా ఆయన వస్తున్నాడు అని చెప్పి అనౌన్స్మెంట్ జరిగేసరికి ఈ తగులాడుకుంటున్నటువంటి గ్రూపుల వాళ్ళు ఏం చేశారు, అమ్మో ఆయన మనని కేకేసి మనకేదో పెద్ద క్లాస్ పీకుతాడు ఆయన, లేకపోతే తిడతాడు అని చెప్పి చాలా భయపడుతున్నారు వీళ్ళు, ఈ 2 గ్రూపుల వాళ్ళు కూడా. సరే, ఆయన కామ్గా వచ్చారు. వచ్చాక అసలు ఈ టాపిక్ ఏమి ఎత్తలేదు, వాళ్ళ పని గురించి కానీ వాళ్ళ తగులాట గురించి కానీ అసలు ఆ సమస్యనే ఎత్తలేదు. ఎత్తకుండా అందరినీ సమావేశపరిచి, రేపటి నుంచి మనం నాతో పాటు మీరు కూడా ధ్యానం చేయాలి, ధ్యానము తర్వాత ఆ భగవద్నామ సంకీర్తన, అలాగే తర్వాత ఏమన్నా ప్రశ్నలు సమాధానాలు ఆ సెషన్ ఉంటుంది, ఇది ప్రతిరోజు కూడా మనం చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు ఆయన. చేసి మరునాడు నుంచి అందరినీ కూర్చోపెట్టి ఇది జరుగుతోంది, ఆయన ప్రసంగం, భగవద్నామ సంకీర్తన, ఏమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళు అడగటం, ఇట్లా జరుగుతుంది. ఇలా కొన్నాళ్ళు జరిగింది. వాళ్ళు ఎంతగా ప్రభావితులయ్యారంటే వాళ్ళ సమస్యలన్నీ మర్చిపోయారు, వాళ్ళ తగులాటకి కారణాలు ఏమిటో మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళందరిలో కూడా చక్కటి పరివర్తన వచ్చేసింది. ఇందులో ఒక ఆయన అయితే ఏం చేసేట, ఈ చక్కగా వైరాగ్యం వచ్చేసి హిమాలయాలకి తపస్సుకు వెళ్ళిపోయాట. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చింది ఏమిటంటే, ఒక మహాత్ముల యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం ఏం అడగక్కర్లేదు. మన తాలూకు సంసార బాధలు కానీ కుటుంబ సమస్యలు కానీ వాళ్ళకేం చెప్పక్కర్లా. అవి ఆ సామీప్యంలో కూర్చుని ఆ పరిసరాల్లో ఉన్నంత మాత్రానే అవన్నీ కూడా పరిష్కరింపబడతాయి. రామకృష్ణుల వారు కూడా ఆయన ఆచరణ, ఆయన జీవితం ఆచరించే విధానంతోనే అందరికీ శిక్షణ ఇచ్చేవాడు అనమాట. కాబట్టి మహాత్ముల యొక్క ఇది
ముముక్షత్వం, మనుష్యత్వం, మహాపురుష సంశ్రయం అంటారు చూసారా, ఆ మహాపురుషుల యొక్క సన్నిధిలో కూర్చున్నంత మాత్రమే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మనం తెలియక ఏం చేస్తామంటే, వాళ్ళు సన్యాసం తీసుకుని వైరాగ్యంతో జీవితం గడుపుతున్నప్పుడు మనం పోయి మన ఫ్యామిలీ సమస్యలు, లేకపోతే కుటుంబ సమస్యలు, అత్తాకోడళ్ళ గోళ్ళు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాం అక్కడ. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. వాళ్ళు సన్యసించి వాళ్ళ జీవితాలు ఒక ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నప్పుడు వాళ్ళు మన సమస్యలనేమి పరిష్కరించరు. అయితే వాళ్ళ యొక్క సన్నిధిలో కూర్చున్నంత మాత్రానే మనకి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వెళ్ళి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. కాబట్టి మనందరం కూడా మహాత్ముల యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఏమి లేదు, వాళ్ళు చెప్పేదాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ మనం కూర్చోవటమే. ఆ చుక్కల ముగ్గులో మనం కూడా ఓ చుక్క అవ్వటమే తప్ప అంతకన్నా అన్యథా ఏం అవసరం లేదు. ఆ విధంగా మనం ఆ ప్రయత్నం చేద్దామని చెప్పి కోరుకుంటూ నమస్కారం.